అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు. మహిమ కలిగిన మా దేవా, నీ కొందనాలు. శక్తిమంతుడా, నీ కొందనాలు. సర్వాధికారి, నీ కొందనాలు. మరొక నాయన ఆరాధనా దినంలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చిన కొందనాలు. ఇదిగో ప్రభువా, నీ పాద సన్నిధిని సమీపించటానికి మేము ఎంత మాత్రము యోగ్యులము కాదు, యోగ్యులుగాను ఎంచుకున్నట్లేదు ప్రభువా. కేవలం నీ కృప మీద ఆధారపడి నీ పాదములను ఆశ్రయించి శరణు వేడుకుంటున్నాను. నీ శుభవచనములు మాకు వినిపించండి. నీ శుద్ధ జలములు మా మీద చల్లండి. మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా మలినమునంతటిని ప్రభువా మాలో నుంచి తొలగించి మమ్మను సంపూర్ణతలోనికి నడిపించండి. శ్రేష్టమైన నీ బలను సమీపించుటకు ప్రభువా నీ కృపను మైనల హెచ్చుగా విస్తరించండి. ప్రత్యేకంగా నీ కటాక్షము నాయన ఈ మందిరం మీదను ఈ సంఘం మీదను ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. ఇగో మా చుట్టూను ఈ యొక్క మందిరం అంతటి చుట్టూను ప్రభు అగ్ని వంటి నీ ప్రాకారాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. నీ లేఖనాన్ని నేరుగా వినుటకును అది నా మనస్సులోనికి చొచ్చుటకును అంతరంద్రియములలో నాయన సంచరించుటకును ప్రభువా వెలిగించబడుటకును సహాయం దయచేయండి. మమ్మల్నందరినీ నాయన నీ సత్యములోనికి తోడుకొని వెళ్ళమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు అంటేనే దేవుణ్ణి నమ్ముకుని దేవుని వెనకాల నడిచి వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్యలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, పరిచర్యలో వాళ్ళకి అనుగ్రహించబడినటువంటి అనుభవాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్, ఇట్లాంటి అన్నిటినీ క్రోడీకరించి రాసినటువంటి గ్రంథం. అపోస్తులుగా పిలువబడిన వారు చేసినటువంటి కార్యములు, పనులు, నిర్వర్తించిన బాధ్యత, అప్పగించబడినటువంటి విషయం, ఇవన్నిటిని సంబంధించినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ప్రతి విషయాన్ని ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దృక్పథంలో పరిశుద్ధాత్ముడు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎప్పుడు కూడా వినేటటువంటి మోడ్లోనికి రావాలి. వినే మోడ్ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు అసహనంతో వింటారు కొంతమంది ఎలా వింటారంటే తల ఇలా పట్టుకుని ఎందుకు వచ్చిందిరా ఈ అదవబడు అన్నట్టు వింటారు. కొంతమంది చంపుకు తినేస్తున్నారా లేకపోతే అన్నట్టు వింటాడు. ఆడు వింటాడు, వీడు వింటాడు. ఒకడు మనసు ఎక్కడో పెట్టుకుని వింటాడు. ఒకడు ఆడి బాధలో కృంగిపోయి ఉన్నప్పుడు వింటాడు. కరెక్ట్గా వినగలిగినటువంటి మూడ్లోనికి రావాలి దేవుని లేఖనం. అప్పుడు మనకు బాగా అర్థం అవడానికి అవకాశం. నువ్వు సరిగా వినలేకపోతే నష్టం నాకైతే కాదు. ఎందుకంటే చల్లన్నాడు చల్లేను నేను అంతే. అది నేల మీద పడిందా, గట్టి మీద పడిందా, మంచి నేలలో పడిందా, ముళ్ళ తుప్పులో పడిందా, లేకపోతే ఇంకో చోట పడిందా, అది నా పని కాదు. ఆలకించవలసిన సమయంలో, ఆలకించవలసినటువంటి స్థితిలో ఆలకించడానికి నీవే సిద్ధపరచుకోవాలి. కరెక్ట్గా ఆలకించడానికి సాతాను ఎప్పుడు కూడా మనిషిని స్థిరంగా ఉంచు. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక విషయం మనసులోనికో, కళ్ళల్లోనికో, చెవుల్లోనికో పెడతానే ఉంటాడు. అందుకని కరెక్ట్గా వినడానికి ప్రయత్నం చేయమని మనవి చేస్తుంది. అపోస్తుల కార్యాలలో ఇక్కడ పేతురు గారు వీళ్ళు చేసినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించుకుంటూ రాసుకుంటూ వచ్చాడు. అతని పేరు సీమోను. అతని వృత్తి గారడీ చేసేది. ఎలా వచ్చిందో మొత్తానికి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను దేవుని నమ్ముకుని 12వ అధ్యాయం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను బాప్తిస్మము, స్త్రీలను బాప్తిస్మం పొంది. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అతని గురించి రాసినటువంటి స్టేట్మెంట్. నమ్మాడు,
బాప్తిస్మం పొందాడు, ఎడబాయకుండా తిరుగుతూ ఉన్నాడు. జరుగుతున్న కార్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం చూసి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే అట్లాంటి వరం నాకు కూడా ఉంటే బాగుండనేటటువంటి కోరిక. ఇంతటి ఆసక్తి, ఇంతటి దేవునిలో వెంబడించేటటువంటి లక్షణం ఉంది, నమ్మేటటువంటి బుద్ధి ఉంది, అనుసరించేటటువంటి పరిస్థితి ఉంది, ఆశించేటటువంటి కృపావరం ఆశించేటటువంటి తృష్ణ ఉన్నది. ఇంతటి పరిస్థితిలో అతని గురించి బైబిల్ రాసినటువంటి ఈ మాట నాకైతే చాలా కఠినం అనిపించింది. ఏమని చెప్తున్నాడంటే, దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేనందున. వెంటనే నాకేమనిపించిందంటే, నా పరిస్థితి అఫ్కోర్స్ నేను జనాలందరికీ కూడా చాలా బాగుండొచ్చు, చాలా అందంగా ఉండొచ్చు, చాలా భక్తిగా ఉండొచ్చు, దేవుణ్ణి వెంబడించవచ్చు, దేవుని కోసం డబ్బులు ఇవ్వచ్చు, దేవుని కోసం పని చేయొచ్చు, దేవుని కోసం తిరగొచ్చు, ప్రార్థించవచ్చు. ఒకవేళ దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, హృదయం బాగోపోతే దేవుడు గెంటేస్తాడా? ఈ ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే నేను బయటికి ఎట్లా కనబడవచ్చు, 10 మందిలో వాదనలో నిలబడవచ్చు, 4 చోట్ల బాగా వాడబడవచ్చు, ఇవన్నీ కూడా నాకు సంబంధించినటువంటి విషయాలు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దృష్టి నన్ను, నా అంతరంగాన్ని, నా లోపల ఉన్న దాన్ని చూస్తాను, నన్ను చూస్తూ ఉంటుంది, నా హృదయంలో ఉన్నటువంటి స్థితిని చూస్తూ ఉంటుంది. హృదయము గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అరే అది అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఇర్మియా గ్రంథంలో చెప్తా, చాలా బాధగా చెప్తా ఉంటాడు ఇర్మియా గ్రంథంలో. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అంతరంద్రియములను పరీక్షించువాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే నాలో ఉన్నటువంటి హృదయ స్థితిని చూస్తున్నాడు అని అర్థం. అదేంటండి, నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను చాలా భక్తి చేస్తూ ఉన్నాను, నేను చాలా మంచి పని చేస్తూ ఉన్నాను, పొద్దున్నే లేచి చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, బైబిల్ చదువుతూ ఉన్నాను, ఇవన్నీ చేస్తున్నా సరే మోసకరమైనది నీ హృదయం ఒకటి నీకు ఇచ్చాడు. ఎందుకు మోసకరమైందంటే, మనకి తెలిసి తెలియక ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ప్రతి మనిషిలో 2 వ్యక్తులు ఉంటారు. 2 పొజిషన్స్ ఉంటాయి. ఒకటి బయటికి కనబడే పొజిషన్, ఒకటి ఇన్నర్ పొజిషన్. 2 షేప్స్ ఉంటాయి. ఒకటి బయటికి కనబడిపోతుంది, వాడు చాలా క్లియర్గా కనబడుతుంది. ఇన్నర్ మ్యాన్ కొంతమందికే కనబడుతుంది. నా హృదయంలో నాకున్నటువంటి అభిప్రాయం నాకు మాత్రమే తెలుసుద్ది, కానీ బయటకి నేను వ్యక్తీకరించేటటువంటి అభిప్రాయం అందరికీ తెలుసుద్ది. నా హృదయంలో చాలా భయంకరమైన అభిప్రాయాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫరో మహారాజు 432 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవిస్తూ ఉంటే, మోషే భక్తుని దేవుడు తీసుకెళ్ళి ఆ రాజ్యంలోకి పంపించి ఫరో మహారాజుతో మాట్లాడయ్యా అంటూ ఉంటే, ఆ స్టోరీ అంతా చదువుతూ ఉన్నప్పుడు ఫరో హృదయం కఠినమైపోతూ ఉంటే, పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోడు, నదులు ఎండిపోతున్నా పట్టించుకోడు, పంటలు పాడైపోతున్నా పట్టించుకోడు. ఫరో మహారాజును చూస్తూ ఉంటే నాకు ఒక విలన్లా కనబడతా. ఫరో మహారాజు క్యారెక్టర్ నచ్చదు నాకు, అది నా మనస్సులో ఉండే అభిప్రాయం. వ్యక్తిగతంగా చాలా మంది క్యారెక్టర్స్ నాకు నచ్చవు, అది నా మనస్సులో ఉండే అభిప్రాయం. నేను చూస్తున్నటువంటి దైవజనులలో కూడా నాకు చాలా క్యారెక్టర్స్ నచ్చవు, అది నా మనస్సులో ఉండేటటువంటి అభిప్రాయం. ఎగ్జాంపుల్గా మోయాబీయుల దేశంలో శపితమైనటువంటి జనాంగంలో ఒక యాజకుడు, బయలుకు సంబంధించినటువంటి అన్యదేవతకు సంబంధించినటువంటి యాజకుని కుమార్తెల్లో ఆమె రూత్ అనే ఆమె నాకు నచ్చదు. ఇశ్రాయేలీల్లో గొప్పోళ్ళు లేరా? ఈమెకి పని పాట లేదా? తీసుకెళ్ళి మోయాబీయుల్లో తీసుకెళ్ళి కొడుకుని పెళ్లి చేసింది. అక్కడ పెళ్లి చేయొచ్చా? అసలు బుద్ధి ఉందా ఈమెకి? నయోమికి అసలు బుద్ధి ఏడ్చిందా అనిపిస్తుంది నాకు నచ్చదు నయోమి పద్ధతి.
అది నా అభిప్రాయం లోపల ఉంటుంది. చాలా విషయాలు నాకు నచ్చవు, అది నా అభిప్రాయాల లోపల ఉంటాయి, కానీ నేను బయటకు పెట్టను. నా ఇన్నర్ ఫీలింగ్ గురించి చెప్తున్నాను. నా అభిప్రాయాలను బట్టి, నా ఇష్టాలను బట్టి నా వ్యక్తిత్వం అనేది తయారవుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథం చాలా బాగా వివరిస్తాం. హృదయము నిండిన దానిని బట్టి, ఆ లోపల ఏదైతే నింపుకుంటున్నానో అది నా బయటికి. ఒక అమ్మాయిని ఏ చూపుతో చూస్తున్నానో జనాలు ఎవ్వరికి తెలియదు, కానీ ఆ అమ్మాయికి మాత్రం తెలిసింది. నా లోపల ఉన్న ఫీలింగ్ ఆమె గ్రహిస్తుంది. బయట వాళ్ళందరికీ నేను మామూలుగా చూస్తున్నాను అన్నట్టు భగవంతునికి కూడా నీ ఇన్నర్ ఫీలింగ్ చాలా క్లియర్గా కనబడతా ఉంటుంది. వాటిని దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు సుమా. ఎందుకంటే దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు హృదయము చాలా ముఖ్యమైనది. ఈ హృదయాన్ని బట్టే దేవుడు చెప్పే మాట ఏంటంటే అతడు యథార్థవర్తనుడు. అంటే ఇక్కడ ఏ అభిప్రాయం అయితే ఉందో ఈ బయట కూడా అదే అభిప్రాయం కలిగి భక్తి చేస్తున్నాడని అర్థం. యథార్థవంతుడు కాదు అని వచ్చిందంటే అతడు భక్తిపరుడు కాదు అని కాదు సుమా. అతనిలో 2 లక్షణాలు ఉన్నాయని అర్థం, 2 గుణాలు ఉన్నాయని అర్థం, 2 షేప్స్ ఉన్నాయి అతనిలో అని అర్థం. నాకు నచ్చనంత మాత్రాన అవతల వ్యక్తి కరెక్ట్ కాదు అని అభిప్రాయాన్ని నేను పెట్టేసుకుని బతికేస్తున్నా, భక్తి చేసేస్తున్నా. మనకి నచ్చకపోయినా సరే దేవునికి నచ్చి వాడు గొప్పగా ఉంటాడు పరలోకంలో. గుర్తుపెట్టుకోండి. నాకు నచ్చకపోయినా సరే కురుపులేసుకుని పుళ్ళేసుకుని కాలుకి ఇలాగా ఏమంటారు దాన్ని, ఈ పక్క నుంచి ఆ పక్కకి రసిగారిపోతూ ఉంటే, ఆ గోడ పక్కన ఇలాగ ఆకులు ఉంటే ఆ నీడలో కూర్చుని అక్కడ ఆ యొక్క ధనవంతుడు పడేసేటటువంటి ఏరుకుని తింటా ఉంటే అందంటా తిరిగే కుక్కలు అప్పుడప్పుడు వచ్చి వాడి పక్కన పడుకుని వాడు కురుపులు నాకుతూ ఉంటే జనాలందరికీ వాడు నచ్చడు, చాలామందికి నచ్చడు. నాకు నచ్చకపోయినంత మాత్రాన లాజరు చిన్న వ్యక్తి అయితే కాదు. నా అభిప్రాయానికి దగ్గరగా వాడు లేడు కాబట్టి వాడు నాకు నచ్చడు. నీకు ఒక భయంకరమైన విషయం చెప్తున్నాను వినండి. దేవుని యొక్క ఇష్టాన్ని నీ అభిప్రాయంతో చూసి ద్వేషించొద్దు. మరలా చెప్తున్నాను, దేవుని యొక్క ఇష్టాన్ని నీ అభిప్రాయంతో చూసి ద్వేషించొద్దు. నీ అభిప్రాయంతో చూసి ద్వేషించొద్దు. ఎందుకంటే దేవునికి ఏది ఇష్టమో దాన్ని నీవు తృణీకరించేటటువంటి స్థితికి వెళ్ళిపోతున్నావు. చాలాసార్లు కొంతమందిని ద్వేషిస్తాం. ద్వేషించటానికి న్యాయమైన కారణాలు, న్యాయమైన విషయాలు మన దగ్గర ఉంటాయి. ఒకవేళ వాదనలో కూర్చుంటే మనదే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఒక అమ్మాయిని ద్వేషించటానికి న్యాయమైన కారణం దేవుడి దగ్గర చూపించి చంపేయమని చెప్పాడు మోషే. ఈమె వ్యభిచారం చేసింది, రాళ్ళిచ్చు కొట్టేయమన్నాడు అని నా వాదన అంత కరెక్ట్గా నేను వినిపించగలను. కానీ దేవుడు యొక్క అభిప్రాయం ఏంటో తెలుసా? ఆమె రక్షించాలి, ఆమె రక్షించబడాలని. నా అభిప్రాయం ఏంటంటే తప్పు చేసింది చంపేయాలి. నా వాదన కరెక్టు, నా అభిప్రాయం కరెక్టు, కానీ దేవుని యొక్క ఇష్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు అర్థం కావడానికి కొద్దిగా రావాలి బయటికి. ఎందుకంటే ఎంతసేపు మన దగ్గర దొరుకుతున్నటువంటి సరుకు ఏంటంటే ఏదైనా వచనం తీసుకోవడం, దాంట్లో ఇది 3 స్టెప్పుల కింద చేసుకోవడం. అబ్రహాం ఇట్టు చేశాడు, యాకోబు ఇట్టు చేశాడు, యోధా ఇట్టు చేశాడు అని కంపేర్ చేసుకోవడం. ఇదే వాక్య బోధన అయిపోయింది. లేఖనముల యొక్క అంతర్ముఖంలోనికి చూడాలి, కాస్త ఎదగాలని ఉద్దేశంతో చెప్తున్నా. నేను దేవుని దగ్గరికి వెళ్ళి భక్తి చేసేటప్పుడు భక్తి విషయంలో దేవుని దగ్గరికి పోవాలనేది నా ఉద్దేశం. నేను దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు దేవుడు నా హృదయాన్ని చూస్తాడంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే దేవుని అభిప్రాయాన్ని, ఇష్టాన్ని నేను ఒకవేళ నా దృష్టితో చూసి, నా ఇష్టాలను కలుపుకుని చూసి
ద్వేషిస్తున్నానేమోనని. నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాలను బట్టి నా హృదయం అంతా తీర్చిదిద్దబడతా ఉంటుంది. కానీ చాలామందికి ఎందుకో తెలియదు, వారి మనస్సులలో వాళ్ళు దాచుకున్న అభిప్రాయాలు చాలాసార్లు కంపు కొడతాయి. ఈ షర్టు నాదే, ఈ లోపలేసిన బనీను నాదే, ఇది పొద్దున్న వేసుకున్నాను, చక్కగా ఇస్త్రీ చేసుకుని చక్కగా పౌడర్ రాసుకుని నేను బయటకు వచ్చాను. చాలా ఉతికిన బట్టలేవి అప్పుడే వేసుకున్నాను. తిరుగుతూ ఉన్నాను. మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు. అరే చెమట వాసన వస్తున్నావురా అన్నాడు. ఎవరిమై పొద్దున మా ఆవిడ ఉతికి ఇచ్చిందిరా, ఇస్త్రీ కట్టుకుని వేసుకుంటే నీకు చెమట వాసన వస్తుందా, పో అవతల కన్నా. వాడి అభిప్రాయం వాడు చెప్పాడు, వాడి అభిప్రాయాన్ని నేను ఏకీభవించలే. ఇంటికి వెళ్ళిపోయాను. అన్నం తిందామని చెప్పి ఇదే షర్టు తగిలించాను గోడకి, ఇదే బనీ నిప్పి తగిలించాను. అన్నం తినేసి 1 గంట గంటన్నర పడుకుని తర్వాత మరలా లేచి ఈ షర్టు దగ్గరికి వెళ్ళి ఈ బనీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకో నాకు అనుమానం వచ్చింది. ఒకసారి వాడి మాట గుర్తొచ్చింది. ఆ బనీని వాసన చూశాను, నిజంగానే చెమట వాసన. నేను ధరించినదే కానీ నాకు ఆ స్మెల్ తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి, నా అభిప్రాయమే కానీ దాని యొక్క పాపము పుణ్యము నీతో అనీతో మనకు అర్థం కాదు. అది ఎప్పుడు అర్థమవుతుందంటే ఒకసారి ఎవడైనా వచ్చి మనల్ని ప్రశ్నించినప్పుడు, లేకపోతే ఒకసారి ఎప్పుడైనా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, ఆ హెచ్చరికను బట్టి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని మన అభిప్రాయాన్ని కాసేపు విడిచిపెడితే తర్వాత మనకు అర్థం. ఇక్కడ ఎవరు పరిశుద్ధులు కాదండి, ఎవరు కూడా నీతిమంతులు కాదు, ఎవరు కూడా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు. నేను చదివిన పేజీలలో కొన్ని పేజీలు నా అనుభవాలు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉంటానంటే, ఎవరి అనుభవాల్లో వాళ్ళు చెప్పడానికి ఇష్టపడతారంటే, ఎవడైనా వచ్చే ఇంతేనా దేవుడు అంటే కాదు, విశ్వమంత ఉంటాడు ఆయన. 2 రోజుల్లోనూ 15 గంటలోనూ 30 గంటలోనూ ఎవడు చెప్పడానికి సరిపోదు. ఎందుకంటే దేవుని యొక్క అభిప్రాయం అంత పెద్దది ఉంటుంది. నా దగ్గరికి తేపబడుతున్నటువంటి ఈ లేఖనం నా దగ్గరకు వచ్చినప్పుడు నా హృదయాన్ని నేను ఎందుకు పరిశీలన చేసుకోకూడదు? ఇది మీరు చేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే చాలామంది మనస్సులలో భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లోపల దాచుకుంటూ ఉంటాం. వాళ్ళ హృదయంలో చాలా అభిప్రాయాలు, చాలా విషయాలు దాచుకుని ఉంటారు. కక్షలు, విభేదాలు ఇవన్నీ హృదయంలో నుంచి వస్తాయి. చెడు దృష్టి హృదయంలో నుంచి వస్తుంది. ద్విమతాలు హృదయంలో నుంచి వస్తాయి. ద్వేషం హృదయంలో నుంచి వస్తుంది. చాలా వస్తాయి, వాడికి తెలియకుండా దాచుకుంటూ ఉంటాం మనం. కానీ దేవుడు దాన్ని చూసే పాలు పంపులు నిర్ణయిస్తాడు. లోతు గురించి కానీ యోబు గురించి కానీ దేవుడు రాస్తున్నటువంటి ఏంటంటే యథార్థవంతుడు అని రాస్తాడు. అతని హృదయంలో ఏదైతే ఉందో అతని బ్రతుకులోనూ అదే ఉంది. నేనంటాను, యోబులో తప్పు అభిప్రాయం లేదా? అభిప్రాయం తప్పుంటే ఉండొచ్చు. నాకు దేవుని మీద కరెక్ట్గా తెలియదు కాబట్టి దేవుడు కరుణ గలవాడు అనేటటువంటి అభిప్రాయంతో భక్తి చేస్తూ ఉంటాను. దేవుడు కృపగలవాడు అనేటటువంటి అభిప్రాయంతో భక్తి చేస్తారు. నాకు అంతగా పరిచయం కాదు ఆ లక్షణం. దేవుడు అగ్నిస్వరూపుడు అని భక్తి చేస్తూ ఉంటా. నేనేం చూడలా, ఇశ్రాయేలీల చరిత్ర చదువుతున్నప్పుడు అగ్నిస్తంభంగా కనబడ్డాడు అనేటటువంటి చూసి అభిప్రాయం నా మనసులో పెట్టుకున్న అభిప్రాయంతో భక్తి చేస్తూ ఉంటా. దేవుడు మేఘస్తంభము అంటే మేఘంలా కూడా కనబడతాడని చెప్పి నేను చదివాను కాబట్టి మేఘం అనేటటువంటి అభిప్రాయం నా మనసులో పెట్టుకుని భక్తి చేస్తాను. యోబు గ్రంథంలోకి వెళ్తే సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడంటే సుడిగాలి వచ్చినప్పుడు దేవుడు కూడా కనబడతాడేమో అనే అభిప్రాయం నా మనసులో పెట్టుకుని భక్తి చేస్తాను. ఈ అభిప్రాయాలు ఏం తప్పు కాదు, ఈ అభిప్రాయాలు ఏం అబద్ధం కాదు. కానీ ప్రత్యక్షంగా దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఈ అభిప్రాయాల ద్వారా మాత్రమే మాట్లాడాలనుకోవడం తప్పు. నీకు తెలుసున్నటువంటి విషయాల ద్వారా మాత్రమే మాట్లాడాలనుకోవడం తప్పు. దేవుడు ఏ రూపంలో కనబడతాడో, ఏ సందర్భంలో కనబడతాడో,
ఏ శబ్దముతో వినబడతాడో తెలియదు. నీ అభిప్రాయాల ద్వారా మాత్రమే దేవుడు నీతో మాట్లాడతాడు అనుకోవడం తప్పు. దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో తన ఉద్దేశాన్ని బట్టే మాట్లాడతాడు. నా ఉద్దేశాన్ని బట్టి మాట్లాడు. ఇలా మాట్లాడతాడని నేను అనుకోలేదు, దేవుడు అలా మాట్లాడతాడు అనుకున్నాను అంటాడు ఒకడు. దేవుడు కనబడగానే ఇంత వెలుగు రావాలా, ఇంత పెద్ద పెద్ద రెక్కలు రావాలా, నెత్తి మీద ఇలా మహిమ కిరీటం కనబడతా ఉండాలా, వెలుగు గిరగిరా తిరుగుతూ ఉండాలా అనేటటువంటి అభిప్రాయంతో ఉంటాడు. కానీ దేవుడు ఒక మనిషి రూపంలో వచ్చి వాడి పక్కన కూర్చుని, నాన్న ఏం చేస్తున్నావు, ఎందుకు ఏంటి అని అడుగుతూ ఉంటే అతను ఎవడో అనుకుని అతనితో మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయ గద్దింపును నీవేళ లక్ష్య పెట్టకపోతివి అంటాడు. నేనంటాను, గద్దించింది హృదయమా, హృదయంలోని దేవుడా? అంటే లేఖనం వచ్చే నిన్ను గద్దించాలా? హృదయ గద్దింపును కూడా దేవుడు మాట్లాడతాడు. ఓ చంటి పిల్లవాడు వచ్చి, ఒరే ఇంత గొయ్యి తవ్వుతున్నావు, ఈ గోతులో సముద్రాన్ని నింపేద్దాం అనుకుంటున్నావు, నీకేమైనా పిచ్చేట్రా అంటాడు ఒక సైంటిస్ట్. ఆ చంటి పిల్లోడి దగ్గరకు వచ్చినావు. ఆ చంటి పిల్లోడు అంటాడు, మరి ఇంతటి విశ్వంలో ఉన్న దేవుణ్ణి ఇంత మెదడులు ఎలా నింపేద్దాం అనుకుంటున్నావు అంటాడు. అని అంతర్ధానం అయిపోతాడు. అంటే దేవుడు ఇలాగెందుకు మాట్లాడకూడదు? నాకున్న అభిప్రాయాలతో, నాకున్న ఇష్టాలతో మాత్రమే నేను దేవుణ్ణి వెతికితే గనక దేవుడు నాకు దొరకడు. నా హృదయంలో దేవుని యొక్క ఉద్దేశము అది తప్పుగా గోచరించినప్పుడు ఆ షర్ట్ కానీ ఆ బనీన్ కానీ విప్పేటటువంటి మనసు కావాలి. నా అభిప్రాయాలలో, నా ఇష్టాలలో ఏదైనా సరే దేవునికి అంగీకారంగా లేనప్పుడు దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. నా మనస్సులో, నా కోరికల్లో ఏదైనా సరే దేవునికి నచ్చదు అని అనిపించినప్పుడు, లేకపోతే లేఖనం దాన్ని ఖండిస్తున్నప్పుడు, దైవజనుడు నీ దగ్గరకు వచ్చి చెబుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. చాలామంది ఇష్టపడరండి. కంజెస్టెడ్గా భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా కంజెస్టెడ్గా భక్తి చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారంటే ఒక పరిధి గీసుకుంటారు, ఆ పరిధిలోనే వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. ఆ పరిధిలోకి వచ్చిన వాడు మాత్రమే వాడు నీతిమంతుడు, ఆ పరిధిలోనికి రానివాడు నీతిమంతుడు కాదు. నా అభిప్రాయం ప్రకారంగానే ఎవరైనా బోధ చేస్తే అది మంచి బోధ, నా అభిప్రాయ ప్రకారంగా కాకుండా బోధ చేస్తే అది బోధ కాదు. నా అభిప్రాయాలకి, నా ఇష్టాలకి దగ్గరగా ఉంటేనే వాడు నీతిమంతుడు, నా అభిప్రాయాలకు, ఆలోచనలకు దగ్గరగా లేకపోతే వాడు నీతిమంతుడు కాదు. కంజెస్టెడ్ భక్తి చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు. దేవుని లేఖనం నీకు చూపించటానికి అనేక దృశ్యాలలోనే ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఒక మనిషిలాగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటటువంటి దేవుడే. అగ్నిస్తంభంలా నీ దగ్గరకు వచ్చి మాట్లాడేది దేవుడే. ఒక సంహార దూతలాగొచ్చి ఐగుప్తు దేశమంతా సంచరించి చంపేది కూడా దేవుడే. నీ అభిప్రాయాలలో ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటున్నావు. దేవుడు నీతో ఎలా మాట్లాడాలనుకున్నాడో అలాగే మాట్లాడు. దేవుడు నీతో ఎలాగ దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడో అలా దర్శనం ఇస్తాడు. నీ అభిప్రాయాన్ని బట్టి దేవుడు దర్శనం ఇవ్వడు. అందుకనే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, దేవుని దగ్గర మీ హృదయ స్థితి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నాను. దేవునికి ఇష్టమైనవి దాచుకుంటున్నామా, దేవునికి ఇష్టమైన అభిప్రాయాలు పెట్టుకుంటున్నామా, ఒకవేళ మన అభిప్రాయం దేవునికి నచ్చకపోతే మార్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? నేను భక్తి ఎట్లాగైనా చేయొచ్చు అనుకుంటే కనుక ఈ గారడి సీమోనికి పట్టిన గతి పట్టే ప్రమాదం ఉంది. అతని భక్తి విషయంలో ఏం లోపం లేదు, అభిప్రాయ విషయంలోనే లోపం. అది మనస్సులో పెట్టుకుని భక్తి చేశాడు కాబట్టే దేవుడు అతనికి చెప్పింది ఏంటంటే, నీకు ఇక్కడ పాలు పంపులు లేవు, పో బయటికి. నేను ఇంత భక్తి చేసి రేపొద్దున ఇదే మాట చెప్పించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మన హృదయ స్థితిని ఒకసారి దేవుని దగ్గర పరిశీలన చేసుకో. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నాలో దాచుకున్నానేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకుని అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అందరికీ అనుగ్రహించును గాక.